ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలమంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి బహుళ అష్టమి, ఉదయం 8:44 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 8:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. శుక్రుడు మేషంలో సంచారము, రవి, బుధ, గురువు మిథున రాశిలోను, కుజ, కేతువులు సింహరాశిలోను, రాహువు కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగపరంగాను, వ్యాపారపరంగాను, అలాగే ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. అలాగే పొదుపు పాటించేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. దీంతో పాటు కోర్టు విషయాలలో కొంత మీకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరమైన విషయాలలో ముఖ్యంగా రుణ బాధలు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాల్లో జాగ్రత్త వహించాలి. దీంతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే దైవ సంబంధంగా ఖర్చులు పెట్టే అవకాశం కూడా గోచరిస్తోంది. మీరు గనక దూర ప్రయాణాలు చేయాలని భావిస్తూ ఉంటే ఆ విషయాలలో సానుకూలత అనేది మీకు గోచరిస్తుంది. దీంతో పాటుగా మీరు ఇల్లు గనక మారాలి అని ప్రయత్నిస్తుంటే ఆ విషయంలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి శ్లోకాలను చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక స్థితిగతులలో మార్పులు గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా పురోగతి అనేది సూచిస్తోంది. మీ కుటుంబ సభ్యులతోటి తగిన విధంగా సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. అలాగే వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ జీవిత భాగస్వామికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే ఇక్కడ భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతితో పాటు వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా వీరికి సానుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ సానుకూలత, దైవ దర్శనం, దీంతో పాటు మంచి పనుల వైపు ఆసక్తి, అలాగే కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందే విషయాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే వీరు కూడా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, అలాగే మీకు వాహన సౌఖ్యం అనేది కూడా కనపడుతోంది. సంతానానికి సంబంధించి అనుకూలత, అలాగే దీంతో పాటు వారు ఆశించిన విధంగా మంచి మార్పులు ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు అనుకున్న విధంగా ధనాభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అనుకూలత, అలాగే కుటుంబ సౌఖ్యము, దీంతో పాటు మీకు వస్తువాహన సౌఖ్యం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు సాయిబాబా వారి దర్శనం చేసుకోవటము, అలాగే సాయిబాబా ధునిలో కొబ్బరికాయ వేయటం వలన పనులన్నిట్లోనూ కూడా వీరికి మంచి సానుకూలత అనేది గోచరిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు వారి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పొదుపు పాటించేందుకు ప్రయత్నించాలి. కోర్టు విషయాలలో జాప్యం కలుగుతుంది. దీంతో పాటు శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. మీరు అనని మాటలకి కూడా నింద భరించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. విద్యార్థులకి కూడా చదువు పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి గనక విద్యార్థులు కూడా ఏకాగ్రతతోటి వారి చదువును పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఖర్చులని అధిగమించేందుకు కూడా వీరు ప్రయత్నం అనేది కొనసాగించాలి. అలాగే నూతన ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈరోజు సానుకూలత అనేది కనిపించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ రాశికి చెందిన స్త్రీలకి ఉద్యోగపరంగా మంచి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అధిక బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు, అయితే వీరికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ప్రతి పనిలోనూ కూడా జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఆశించిన విధంగా పురోగతి అనేది సూచించటం లేదు. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే వీరు చేస్తున్న ఉద్యోగాల్లోనే మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి పురోగతి సూచిస్తోంది. అయితే మీరు పెట్టుబడుల విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవటం కానీ, లేకపోతే ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అయినా, దీర్ఘకాలిక పెట్టుబడులైనా లేదా షేర్ మార్కెట్లైనా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక స్త్రీలు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. దీంతో పాటు కోర్టు విషయాలలో వీరికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అవమానాలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా మార్పులు అనేవి కనపడుతున్నా వారు ఆశించిన విధంగా లేకపోవటం వలన నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. కోర్టు విషయాలలో మీకు కొంత నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీకు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. సంతానం గురించి, వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. దీంతో పాటు వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారస్తులకి మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారాభివృద్ధి, భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక అభివృద్ధి కూడా గోచరిస్తోంది. ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది కనపడుతోంది. నూతన వ్యక్తుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసులో ఉన్న భయము, చిరాకు, అలాగే అపనమ్మకం వీటిని దాటే ప్రయత్నం మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీంతో పాటు రుణాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత, ఆర్థికంగా నెమ్మదిగా మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీరు పెట్టుబడుల విషయంలో ఆర్థిక పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి సహాయ సహకారాలు అధికంగా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులన్నీ ముందుకు సాగే అవకాశాలు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు మాత్రం
వీరి యొక్క సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ సంతానము గనక విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో వీరికి కొంత సానుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా భాగస్వామ్యంలో ఉన్న వారికి ప్రతి విషయంలోనూ సానుకూలత అనేది కనపడుతోంది. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉన్న వీరు పనులన్నీ సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. మీ యొక్క స్నేహితుల గురించి, అలాగే వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్తలు తీసుకోవటం కానీ, లేదా వారికి తగిన విధంగా సూచనలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క బంధువర్గీయులకి కూడా మీరు సహాయ సహకారాలు అందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కోర్టు విషయాలలో జాప్యం కలిగే అవకాశాలు ఉండటం, అలాగే పాత రుణాలు తీర్చే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పుల కోసం మీరు ఈరోజు ప్రయత్నించరు. ఇక మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8, అనుకూలించే దిక్కు ఈశాన్యం. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ ఇంటికి సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దీంతో పాటు మీరు చేసిన పెట్టుబడులలో కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థానచలనము, బదిలీలు వీటి కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా అభివృద్ధి, దీంతో పాటు భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థిక పురోగతి కూడా సూచిస్తోంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ పురోగతి, అనుకూలత, అలాగే వీరికి మంచి మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే మీ శ్రమకి తగిన విధంగా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. బంధువర్గీయుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీ యొక్క సోదర సోదరీమణులతోటి వివాదాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆస్తికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ సంతానానికి చక్కటి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. అలాగే దీంతో పాటుగా పెట్టుబడుల విషయంలో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ముఖ్యంగా వారికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. ఇక అన్ని విషయాలలోనూ కూడా ప్రయత్నపూర్వకంగా పనులను నెమ్మదిగా, సానుకూలంగా పూర్తి చేసే ప్రయత్నం మాత్రం మీరు చేస్తారని గమనించాలి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. అలాగే అనుకున్న విధంగా పనులలో సానుకూలత అనేది గోచరిస్తుంది. వాహనాల విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఇంటికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇంటి సభ్యులతోటి వాద వివాదాలు ఉండే అవకాశం ఉంటుంది కనుక దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటు ఖర్చులని అధిగమించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది.
బదిలీల కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. దీంతో పాటు మీ సంతానము వారి యొక్క విద్య గురించి, ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. మీరు అనాలోచితంగా చేసే పెట్టుబడుల వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు సాయిబాబా చాలీసా చదవటం, వినటం, అలాగే సాయిబాబా వారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థిక పురోగతి అనేది కనపడుతున్న, ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. పాత రుణాలు తీర్చడం కోసం కొత్త రుణాలు లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో పెద్దగా మార్పుల కోసం మీరు ప్రయత్నించరు. కుటుంబ సౌఖ్యం కోసం ఎక్కువగా మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులకి ప్రతి విషయంలోనూ అనుకూలత ఉండాలి అనే మీ ప్రయత్నం కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో, ఆర్థిక స్థితిగతులలో మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. దీంతో పాటు పాత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ప్రస్తావించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే ఆ విషయాలకి సంబంధించి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ విషయంలో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. అలాగే బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్నా ఆ విషయాలలో కూడా మీకు అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.